అమ్మా ఏంటి నేను రాకుండా అన్ని రెడీ చేసి పెట్టేసావు? చామగడ్డ టమాటా వండుదామని రెడీ చేశాను. ఓహో. చామగడ్డలు ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఇట్లా కోసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఓకే. దీంట్లో షుగర్ బెల్లం ఏమన్నా వేస్తావా అమ్మా? నేను ఏమి వేయను. పులుసు దాంట్లో వేసుకుంటారు, అది ఒక్కొక్కరి ఇంట్రెస్ట్. నేనైతే వేయను. పులుసు నాకు తెలుసు పులుసులో వేస్తారని చెప్పేసి. బెండకాయ పులుసు, ఈ చామగడ్డల పులుసు, కాకరకాయ పులుసు, వీటన్నిటిలో మనం బెల్లం యాడ్ చేసుకుంటాము. ఇది నేను ఫ్రై తిన్నాను, పులుసు తిన్నాను, కర్రీ తినలేదమ్మా. ఇప్పుడు తిను చూడు. ఓకే, ఆ టేస్ట్ ఎట్లుందో నేనే చెప్తాను. కొత్త ఫ్యాన్లో వంట చేస్తున్నా ఈరోజు. కొంచెం నూనె పోసిన, అలా నూనె ఎక్కువైందంటారేమో. నువ్వు చెప్తావు కదా అని కూడా ఏంటో చెప్పు. నూనె లేని గడ్డి తిన్నట్టు ఉంటుంది కదా, నూనెతోటే కూరలు టేస్టీ. మేమైతే నూనె ఎక్కువనే వేసుకుంటాను నేను వండితే. ఉల్లిపాయలు ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా మంచి తొందరగా అవుతుంది. ఇగో పసుపు, ఇగో టమాటా, మొత్తం మగ్గనియాలి. ఇవన్నీ మగ్గినాక కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాము, కొంచెం మగ్గుతుందని, ఇంకా మంచిగా వస్తుంది రసం అని. ఇలా చామగడ్డలు వేసుకోవాలి. సరిపడే కారం, కొంచెం అంటే కొంచెం కాదు. ఇక కొత్తిమీర, కారము వేసేసాను. ఇంకొంచెం సేపు మగ్గించుకుంటే బాగుంటాయి. టమాటాలు ఫుల్గా వండనట్టున్నాయి, కొంచెం గుజ్జు రాలే, లేకపోతే మస్తు గుజ్జు వస్తుంది. కాసేపు మూత పెడితే అదే గుజ్జు వచ్చేసి మంచిగా అవుతుంది. కర్రీ ఇలా అయింది. టమాటాలు కొంచెం మెత్త అయితే ఇంకా గుజ్జు 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 వస్తాయి, బాగా వస్తుంది. మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దామమ్మా. బాయ్ బాయ్.